ప్రియదర్శి హీరోగా నాగదుర్గ హీరోయిన్గా వంశీరెడ్డి దర్శకత్వంలో వస్తున్న ఇడుపు కాగితం చిత్రం ఇటీవల షూటింగ్ ప్రారంభమైంది. ఇప్పుడు ఈ చిత్ర టైటిల్ సోషల్ మీడియా, మెయిన్ స్ట్రీమ్ మీడియాలో హాట్ టాపిక్గా మారింది. ఈ సినిమా ప్రారంభం రోజు చిత్ర బృందం టైటిల్ను విడుదల చేసింది. అప్పటి నుంచి దీని మీద వివాదం రాజుకుంది. చిత్ర బృందం టైటిల్ విడుదల చేసిన మరుక్షణమే ఈ చిత్రానికి సంబంధించిన పోస్టర్ను ఓ నెటిజన్ సోషల్ మీడియాలో పోస్టు చేస్తూ ఈ సినిమాలో ఆంధ్రాలో రిలీజ్ చేస్తారా, దీనికి ఆంధ్రాలో తెలుగు డబ్బింగ్ ఉందంటో అని పోస్ట్ చేశాడు. పైగా అందరికీ అర్థమై టైటిల్ పెట్టొచ్చుగా అని కామెంట్ చేశాడు. తెలుగు భాషలో డబ్ చేస్తారా లేదంటే తెలంగాణ భాషలోనే చూడాలా, సబ్ టైటిల్స్ అయినా వేయిస్తే హ్యాపీగా ఉంటామని మరో నెటిజన్ వ్యంగ్య ట్వీట్ చేశాడు. దీనికి తెలంగాణకు సంబంధించిన పలువురు నెటిజన్స్ ఘాటుగా స్పందించారు. ఆంధ్రాలోని వివిధ యాసలను ఇట్టే అర్థం చేసుకునే ఆంధ్ర వాళ్ళు 58 ఏళ్లు తెలంగాణతో కలిసి ఉన్న ఇక్కడి యాస భాష ఎందుకు అర్థం కాదని ప్రశ్నించారు. ఇది తెలంగాణ భాషను అవమానించడమే. పలువురు తెలంగాణకు చెందిన నెటిజన్స్ సోషల్ మీడియా వేదికగా విరుచుకుపడుతున్నారు. ఇడుపు కాగితం అంటే విడాకుల పత్రం. పెద్ద మనుషుల సమక్షంలో జరిగే ఓ ప్రక్రియను ఇడుపు కాగితం అంటారు. దీనిపై కొందరు నానా రభస చేస్తూ వివాదం చేస్తున్నారని పలువురు సినీ ప్రముఖులు ఫైర్ అవుతున్నారు. తెలుగు భాష సంఘం ప్రతినిధులు దీనిపై స్పందించి వివాదానికి ముగింపు పలికేలా చేయాలన్నారు. తెలుగు భాష గొప్పతనాన్ని నేటి తరం జెన్ ఆల్ఫాకు తెలియజేయాలని వారు సూచిస్తున్నారు. మండలికాలు వేరైనంత మాత్రాన భాష వేరు కాదని, ఈ విషయం ఈ తరం యువతకు తెలియకపోవడమే దీనికి కారణమని పలువురు తెలుగు సినీ పెద్దలు చెబుతుండగా ఇది కావాలనే చేస్తున్నారు. ఇది భాషా యాసపైనే దాడిని పలువురు తెలంగాణ నెటిజన్స్ ఫైర్ అవుతున్నారు. ఇది ఇలా ఉంటే ఇడుపు కాగితం అంటే ఏంటో తెలియాలంటే పవన్ను అడిగి సరిగ్గా చెబుతారని టీఆర్ఎస్ అధినేత్రి సంచలన వ్యాఖ్యలు చేశారు. దీనిపై పలువురు జనసేన నాయకులు ఫైర్ అవుతున్నారు. అనవసర విషయాల్లో పవన్ను ఎందుకు లాగుతున్నారని ప్రశ్నిస్తున్నారు. ఓ నెటిజన్ చిన్న కమెంట్తో మొదలైన ఇడుపు కాగితం వివాదం రాజకీయ వివాదంగా మారింది.